మన ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభాది వందనాలు. ఈరోజు మన అంశము అపవాది ఒక వ్యక్తిని ఎలా శోధిస్తాడు. ఆదికాండము 3వ అధ్యాయము 1 వచనం నుండి 5 వరకు చూసుకున్నట్లయితే, దేవుడు మానవుణ్ణి తన స్వారూప్యంలో తన పోలికతో చేశాడు. వారికి కావలసిన వనరులు ఇచ్చి దీవించాడు. అయితే దేవుడు వారికి ఒక ఆజ్ఞను ఇచ్చాడు. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలమును తినకూడదు అని. కానీ వారు దేవుని ఆజ్ఞను ఉల్లంఘించారు. అపవాది వారిని శోధించినప్పుడు అపవాది యొక్క శోధనలో పడిపోయారు. అయితే అపవాది వారిని ఎలా శోధించింది క్లుప్తంగా తెలుసుకుందాము. మొదటిగా చూసుకున్నట్లయితే, నరుడు ఒంటరిగా ఉన్నప్పుడు అపవాది శోధించినట్లుగా మనము ఇక్కడ చూడవచ్చు. ఆదికాండము 3వ అధ్యాయములో 1 వచనంలో మనకు ఈ యొక్క వాక్యము కనిపిస్తుంది. అపవాది మాట్లాడినప్పుడు స్త్రీ ఒంటరిగా ఉన్నట్టుగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఆదాము యొక్క ప్రస్తావన లేదు. ఒంటరిగా ఉన్న వ్యక్తులనే అపవాది శోధిస్తాడు. దానికి ఉదాహరణ దావీదు మరియు యోసేపు. వీరిద్దరూ ఒంటరిగా ఉన్నప్పుడు శోధింపబడ్డారు. కాకపోతే యోసేపు తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. దావీదు మాత్రం శోధనలో పడిపోయాడు. కాబట్టి విశ్వాసులు ఒంటరిగా ఉండక దేవునితో లేదా దేవుని ప్రజలతో సహవాసం కలిగి ఉండాలి. రెండవ విషయాన్ని చూసుకున్నట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని సందేహించినప్పుడు శోధనలో పడిపోతారు. ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనంలో చూసుకున్నట్లయితే, ఇది నిజమా అనే అనుమానపు ప్రశ్నకు అపవాది సంధించాడు. అపవాది ఆదాము అవ్వలను వ్యభిచారము లేక దొంగతనము ఇటువంటి పాపము చేయుటకు ప్రేరేపించలేదు. అతడు కేవలం వాక్యాన్ని సందేహించడానికి ప్రేరేపించాడు. దేవుని వాక్యం నిర్మలమైంది. దాన్ని సందేహించే ప్రయత్నం చేయవద్దు. ఒకవేళ దేవుని వాక్యాన్ని సందేహించినట్లయితే మనము శోధనలో పడిపోతాము. మూడవ విషయాన్ని చూసుకున్నట్లయితే, వాక్యాన్ని మార్చడం ద్వారా శోధించబడ్డారు. ఆదికాండము 3వ అధ్యాయము 4-5లో ఈ మాటను మనము చూడవచ్చు. దేవుడు చెప్పిన దానికి భిన్నంగా అపవాది బోధించాడు. మీరు చావరు, మీ కన్నులు తెరవబడతాయి, మీరు దేవతల వలె ఉంటారు అని బోధించాడు. ఇది దేవుడు చెప్పిన దానికి విరుద్ధం. ఈ రోజున సంఘాలలో జరుగుతున్నది ఇదే. దేవుడు చెప్పిన దానికి భిన్నమైన సువార్త ప్రకటించబడుతుంది. ఫలితముగా అనేక మంది పాపంలో పడిపోతున్నారు. అయితే అపవాది కోరుకునేది అదే. ఎప్పుడైతే మనము దేవుని మాటను, దేవుని యొక్క ఆజ్ఞను, దేవుని వాక్యాన్ని మనము పెడచెవిన పెట్టినప్పుడు అపవాది మనల్ని శోధిస్తాడు. ఇక్కడ మనము గమనించినట్లయితే, నరుడు ఒంటరిగా ఉన్నప్పుడు లేదా దేవుని మాటను సందేహించినప్పుడు, అలాగే దేవుని మాటలు దేవుడు చెప్పిన విధముగా కాకుండా వేరే విధానంగా తెలుసుకున్నప్పుడు శోధనలో పడిపోతున్నాడు. ప్రియ విశ్వాసి, దేవుడు చెప్పిన ఆజ్ఞలకు లోబడడం నేర్చుకోవాలి. దేవుని స్వరం కాకుండా అపవాది స్వరం వినడం ఎప్పుడైతే మొదలు పెడతావో అది నీ పతనానికి నాంది అని తెలుసుకోవాలి. ఒంటరిగా ఉండక ఎప్పుడు దేవునితో సహవాసం చేస్తూ దేవుని స్వరాన్ని వినుటకు ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు శోధనలో పడకుండా నిన్ను నీవు కాపాడుకుంటావు. హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా సాతాను ఒక వ్యక్తిని ఏ విధంగా తన యొక్క ఉచ్చులోకి లాక్కుంటాడు, శోధనలో పడవేస్తాడు మనము క్లుప్తంగా తెలుసుకున్నాం కదా. అయితే మనము ప్రతిరోజు దేవుని యొక్క సన్నిధానములో దేవునికి దగ్గరగా, లోకానికి
లోక సంబంధమైన వాటికి దూరముగా మనము ఉన్నట్లయితే సాతాను యొక్క శోధనలో పడిపోకుండా దేవుని యొక్క కాపుదలలో మనము ఆశీర్వదించబడతాము. హల్లెలూయా. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.